హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి దెబ్బకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ మూవీ 3 days బిఫోర్ బుక్ మై షోలో 1 million లైక్స్ సాధించలేదు. కల్కి మూవీ 1 million దాటేసి 1.1 million సాధించింది. ఇది బిగ్గెస్ట్ రికార్డు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. RRR మూవీ కూడా ఈ రికార్డును, ఈ పీట్ను సాధించలేదు. అందుకే ఈ మూవీ నిన్న బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ అయిన తర్వాత జస్ట్ గంటలోనే 69,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. అందుకే ఈ మూవీ కోసం ఇంట్రెస్ట్గా అంతమంది ఉన్నారు కాబట్టి బుకింగ్ కూడా ఆ రేంజ్ ర్యాంపేజ్ జరుగుతుంది. బుక్ మై షో ఆల్ టైమ్ రికార్డు. పేటిఎం కానీ అదర్ యాప్లో కలిపి 3 million ఇంట్రెస్ట్కే లైక్స్ అంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను నమోదు చేస్తుంది కల్కి. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ఆల్మోస్ట్ 69 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగిందంటే ఇది కూడా నయా రికార్డు. నార్త్ అమెరికాలో అయితే ప్రభాస్ సాలార్ ఏ రేంజ్లో ర్యాంపేజ్ చేసిందో దానికి డబుల్ ర్యాంపేజ్ చేస్తుంది అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే. ప్రీమియర్తో కలిపి ఈ మూవీ నార్త్ అమెరికాలో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు Day 1 న్యూ రికార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే RRR మూవీ 222 కోట్ల గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కల్కి మంచి వాతావరణం ఉంది, మంచి పాజిటివ్ టాక్ ఉంది. సినిమా కరెక్ట్ డేట్లో రిలీజ్ అవుతుంది. 222 కోట్ల మార్జిన్ దాటేసి అబోవ్ కలెక్ట్ చేస్తుంది. మినిమం 225 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది కల్కి అని ప్రతి ఇండస్ట్రీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మూవీ మీద కూడా అలాంటి పాజిటివ్, అలాంటి బజ్ క్రియేట్ అయ్యింది. నాకు తెలిసి ఈ మూవీ 100% డౌటే లేదు. ఇప్పుడున్న రేట్ల ప్రకారం, ఓవర్సీస్లో ఈ సినిమాకున్న క్రేజ్ ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ జరుగుతున్న విధానం బట్టి 100% 200 కోట్ల CR గ్యారంటీ కొట్టే అవకాశం ఉంది. ఇంకా పాజిటివ్ టాక్ వస్తే ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉంటుందో అన్ని రికార్డులు గల్లవుతా అయిపోయే అవకాశం ఉంది. మల్టీప్లెక్స్లలో సినిమా తిరుగులేని ప్రభంజనంలా ర్యాంపేజ్లో బుకింగ్ నడుస్తుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.